ఈగకి పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయండి. అంటే మొత్తం మొహం అంతా కంటితో 80% మొహం అంతా కూడా కన్నే, మజిల్ చాలా తక్కువ ఉంటుంది. సో నేను ఎక్స్ప్రెషన్ ఎలా తెప్పించాలి, ఏగతో ఎక్స్ప్రెషన్ ఎలా తెప్పించాలి, కథలో రాసేసుకున్నాం. ఏగ బాధపడింది, ఏగ కోపం వచ్చింది, ఏగ చిరాకుగా చూసింది, ఏగ ప్రేమగా చూసింది, అన్నీ రాసేసుకున్నాం అండి. సో ఇప్పుడు ఎక్స్ప్రెషన్స్ తీసుకురావడం ఎలాగ, ఫేషియల్ మూమెంట్, ఆ చిన్న మజిల్కి మూమెంట్ ఇవ్వాలి. మరీ ఎక్కువ మూమెంట్ ఇచ్చామనుకోండి మళ్ళీ కార్టూన్ లాగా అయిపోతుంది. బట్ నా కార్టూన్లో ఉండకూడదు, రియలిస్టిక్గా కనిపించాలి. కొన్ని బౌండరీస్ ఉన్నాయి, ఆ బౌండరీస్లో వర్క్ చేయాలి. ఎలా వర్క్ చేయాలి అన్నది. సో మ్యాక్సిమం డిపెండ్ అయ్యిందంతా బాడీ లాంగ్వేజ్ మీద. ఈ రకరకాల ఈ డిస్కషన్స్ యానిమేటర్స్తోనూ వీళ్ళతోనూ డిస్కస్ చేసినప్పుడు ఎలాగ ఉండాలి, ఎలా చేయాలన్నప్పుడు జరిగిన డిస్కషన్స్ అండి ఇవన్నీ. డిస్కషన్స్లో రకరకాల రిఫరెన్స్ వీడియోలు చూసామండి. పిక్సార్ది ఒక వీడియో ఉంటుంది, వాళ్ళు ఫస్ట్ రిలీజ్ చేసిన 3D యానిమేషన్ వీడియో. ఒక ల్యాంప్ ఉంటుందండి, జస్ట్ టేబుల్ ల్యాంప్. ఆ టేబుల్ ల్యాంప్ అలా నుంచొని ఉంటే ఒక బాల్ దొల్లుకుంటూ వస్తే దాన్ని చూసి రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందండి. ఒక ల్యాంప్, టేబుల్ ల్యాంప్ అంతే, దానికి ఏం కన్ను, పెద్ద కళ్ళు లేవు, ఫేషియల్ మజిల్స్ ఏం లేవు. సో బేసిక్గా అర్థం ఏంటంటే దేంతో అన్నా మనం యాక్ట్ చేయించవచ్చు, దేంతో అన్నా ఎక్స్ప్రెషన్ చూపించవచ్చు. దానికి ఆ బాడీ లాంగ్వేజ్ అవసరం. అండ్ ఆ కథలో ఆ సీన్లో ముందు ఏం జరుగుతుంది అన్న దాన్ని బట్టి ఆడియన్స్ కొంత ప్రీ అజంప్షన్ ఉంటుందండి మైండ్లో. సో సీన్ బిల్డ్ చేసే విధానం కూడా అలాగా చేసాం. 2 రకాల సీన్ బిల్డింగ్ గురించి తర్వాత చెప్తాను అండి. సో యానిమేషన్ తీసుకుంటే బాడీ లాంగ్వేజ్లో దానికి క్రియేట్ చేయొచ్చు అని వచ్చామాట. రకరకాల ఎక్స్పెరిమెంట్లు. సో బాడీ లాంగ్వేజ్లో అది మనకు ఎలా తెలుస్తుంది అని చెప్పి ఆర్టిస్టులకి నానిని ఒకసారి రమ్మని, నాని ఫేస్కి మొత్తం నల్ల గుడ్డ కట్టేసి, సో ఇప్పుడు నువ్వు భయం చూపించు, ఫేస్ లేకుండా నువ్వు బాడీ లాంగ్వేజ్తో నువ్వు భయం చూపించు, కోపం చూపించు అని చెప్పి అలా కొంత ఎక్స్పెరిమెంట్ చేసాం. తర్వాత రకరకాల డ్రాయింగ్స్ తీసుకొని ఫేస్ లేకుండా జస్ట్ బాడీ లాంగ్వేజ్లో ఎలా ఏం ఎక్స్ప్రెషన్ తెలుస్తుంది అని కొంత చేసాం. సో ఇవన్నీ చేసిన తర్వాత ఈ రిఫరెన్స్ మెటీరియల్ అంతా యానిమేటర్స్కి ఇచ్చాం. సో వాళ్ళకి యానిమేటర్స్కి ఇచ్చిన తర్వాత ఒక్కొక్క సీను, ఒక్కొక్క షాట్, షూట్ చేసిన ప్రతి షాట్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం. ఆ సీన్ ఎందుకుంది, ఆ షాట్ అక్కడ ఎందుకుంది, ఆ షాట్లో ఏగ బాధపడుతుందంటే ఎందుకు బాధపడుతుంది, ఎంత బాధ ఉంది ఆ ఏగ్కి. సో ఆ బాడీ లాంగ్వేజ్లో ఎంత ఇస్తామన్న దాన్ని బట్టి దాని తాలూకు బాధ ఇంక్రీజ్ అవ్వడం, డిక్రీజ్ అవ్వడము, ఆ షార్ట్ యాంగిల్ని బట్టి బోల్డ్ అంత మారుతూ ఉంటుంది. సో అదంతా వాళ్ళకి తెలియాలి. జస్ట్ బాధపడతాం అంటే చెప్తే కుదరదు. ఎందుకు అంత బాధపడుతుంది, ఇంకా హీరోయిన్ తను ఇంక జీవితంలో చూడదనుకుంటుందా అంటే చాలా ఎక్కువ బాధపడాలి, హీరోయిన్ పట్టించుకోలేదా కొంచెం తక్కువ బాధపడాలి. సో వేరియేషన్స్ ఉంటాయండి. ఆ వేరియేషన్స్ అన్నీ యానిమేటర్స్తో చేయించాను. నానిని మర్చిపోవడానికి ట్రై చేస్తాను. యాక్చువల్గా ఇది నా ఫస్ట్ కథ. కథ అయిన తర్వాత ఈ కథకి ఏ యాక్టర్ బాగుంటారు, ఈ క్యారెక్టర్స్కి ఏ యాక్టర్ బాగుంటారు అని సెలెక్ట్ చేసుకున్న ఫస్ట్ కథ అండి ఇది. ఇంతకుముందు ఆల్మోస్ట్ ప్రతిసారి కూడా ముందు హీరోని ఫిక్స్ చేసుకొని అంతకుముందు ఉన్న స్టోరీ లైన్ ఏదో తీసి వాళ్ళ చుట్టూ అలడం జరిగేది. ఫస్ట్ టైం అసలు అదేం లేకుండా కథగా చేసుకొని ఈ క్యారెక్టర్స్ ఎవరు బాగుంటారు అని సెలెక్ట్ చేసుకున్నాం. నాని నాకు చాలా ఇష్టం అండి. యాజ్ ఎ యాక్టర్ చాలా న్యాచురల్ ఫ్లోలో ఒక యాక్ట్ చేస్తున్నట్టు కానీ ఏముండదు, అది మామూలుగా డైలీ లైఫ్లో చేస్తున్నట్టు ఉంటుంది, అంత న్యాచురల్గా ఉంటుంది తన ఫ్లో అంతా. అది నాకు చాలా ఇంప్రెస్ అయ్యింది తనతో. అండ్ సమంత చెప్పక్కర్లేదు, ఆ క్యారెక్టర్కి చాలా సింపుల్ నెక్స్ట్ డోర్ గర్ల్ లాగా ఉండాలి, అట్రాక్టివ్గా ఉండాలి, ఇష్టపడాలి. అంటే విలను హీరో ఇద్దరు ఇష్టపడాలి ఆ అమ్మాయిని, బట్ తను మాత్రం సింపుల్గానే ఉండాలి. దానికి కరెక్ట్గా సూట్ అయిన హీరోయిన్ అండి సమంత. అండ్ సుదీప్ ఈజ్ లైక్ ఇంకా ఆ క్యారెక్టర్లో ఉన్న వేరియేషన్స్ అయితే అసలు టూ మచ్ వేరియేషన్. బిగినింగ్లో చాలా స్టైలిష్గా ఉంటాడు, తర్వాత వైలెంట్గా తయారవుతాడు, తర్వాత రొమాంటిక్గా ఉంటాడు, తర్వాత కమెడియన్గా మారుతాడు. కమెడియన్గా మారిన తర్వాత ఫస్ట్లో ఎంత విషియస్గా ఉన్నాడో, ఎంత భయంకరంగా ఉన్నాడో అంతకన్నా భయంకరంగా మారుతాడు. ఇదంతా కూడా ఒక స్టైలైజ్డ్ పర్ఫార్మెన్స్లో చేయాలి.
జోలికి రావద్దు, చంపేస్తా. ఐ లవ్ యూ నాని. ఒకటేంటంటే అండి, సినిమాకి సంబంధించిన ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ కథ చెప్పిన వెంటనే కథ కూడా వదిలేండి, లైన్ చెప్పిన వెంటనే ఫస్ట్ వచ్చేది ఎక్సైట్మెంట్ అండి. ఒక ఈగ మనిషి మీద రివెంజ్ తీసుకుంటుంది అండి. అవును ఈగ అంటే అవును మామూలు ఈగ మనిషి మీద రివెంజ్ తీసుకుంటుంది ఎలాగా అని ఇమ్మీడియట్గా ఫేస్లో ఎక్సైట్మెంట్, ఆ థాట్కే వాళ్ళ ఎక్సైట్మెంట్ స్టార్ట్ అయిందండి. ఆటోమేటిక్గా అవుద్ది మెయిన్గా. ఎందుకంటే అలాంటి సినిమా ఇంతకుముందు ఎవరూ చేసి ఉండలేదు, వాళ్ళు చేయలేదు, నేను చేయలేదు, ఫ్యూచర్లో చేస్తామో లేదో కూడా తెలియదు, ప్రాబబ్లీ చేయకపోవచ్చు. ఇట్స్ ద వన్స్ ఇన్ అ లైఫ్ టైం ఛాన్స్. ఆ ఎక్సైట్మెంట్ అందరికీ, అసలు ఒకళ్ళిద్దరు చిన్న ఆర్టిస్ట్ దగ్గర నుంచి చిన్న టెక్నీషియన్ దగ్గర నుంచి పెద్ద టెక్నీషియన్ వరకు అందరికీ ఆ ఇమీడియట్ ఎక్సైట్మెంట్ అయితే ఉందండి త్రూ అవుట్ 2 yearsలో. వాళ్ళు ఎంత సీనియారిటీ ఉన్నా, వాళ్ళు ఎంతెంత తెలుసుకున్నా, ఈ సినిమాకి అయితే మళ్ళీ ఫస్ట్ నుంచి తెలుసుకున్నట్టు, మళ్ళీ ఫస్ట్ నుంచి బేసిక్స్ నుంచి మళ్ళీ మొదలు పెడదాం అన్నట్టు మొదలుపెట్టి నేర్చుకున్నారండి అందరూ కూడా. వాడే ఈగగా మళ్ళీ పుట్టాడు. సో ఇలాంటి ఎక్సైట్మెంట్ మళ్ళీ వస్తుందని అనుకోను. సెంధిల్ తీసుకోండి, 5 సినిమాలు చేసాం ఇప్పటికి. రోజు ఏదో ఒక మ్యాగజైన్స్ చదువుతూ ఉంటాడు, కెమెరా గురించి, నెగిటివ్ గురించి, డిజిటల్ ఎవల్యూషన్ గురించి చదువుతూ ఉంటాడు, నేర్చుకుంటూ ఉంటాడు, ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాడు. బట్ ఇక్కడికి వచ్చేసి ఈగ సినిమా దగ్గరికి వచ్చి మళ్ళీ ఫస్ట్ నుంచి అసలు ఏమేమి లెన్స్లు ఉన్నాయి, ప్రపంచంలో ఏమేమి లెన్స్లు ఉన్నాయి, ఏమేమి కెమెరాలు ఉన్నాయి అంటే బేసిక్స్ మాట. చిన్నదాన్ని క్యాప్చర్ చేయాలంటే ఏం చేయాలి, డెప్త్ ఆఫ్ ఫీల్డ్, ఏ లైట్ వేస్తే ఎంత ఎపర్చర్ పెడితే ఎంత డెప్త్ ఆఫ్ ఫీల్డ్ వస్తుంది, బేసిక్స్ ఇవన్నీ అక్కడి నుంచి మళ్ళీ మొదలుపెట్టాడు నేర్చుకోవడం. యూనో బికాస్ ఆఫ్ ద స్కేల్ వేరియేషన్. ఏకంటే ఇంత ఉంటుంది, మనిషి అంటే 6 అడుగులు ఎత్తు ఉంటాడు. వాళ్ళిద్దరిని కంబైన్ చేయడం ఎలాగా, ఫ్రేమింగ్ ఎలా చూపించాలి. కొంచెం దూరం వెళ్ళామంటే ఏక అసలు కనిపించదుగా, కొంచెం దూరం వెళ్ళామనుకోండి, కానీ టైట్ క్లోజ్కి వెళ్తే ఏదో కొంచెం తెలుస్తుంది, కొంచెం వెనక్కి వచ్చామంటే కనిపించదు. సార్ దాన్ని ఎలా కనిపించేలా చేయాలి. ఎవ్రీథింగ్ ఈజ్ ఎవ్రీ డే కాలేజ్కి వెళ్ళి నేర్చుకొని ఇమీడియట్గా బయట ఆఫీస్లోకి వచ్చి పనిచేసినట్టు మాట అండి. ఈగ నీకు ఈగ పిచ్చేట, ఒక బోడి ఈగకి భయపడుతున్నావు. ఏంట్రా బోడి ఈగ? ఒక ఈగ నన్ను తిననివ్వడం లేదు, నిద్రపోనివ్వడం లేదు, ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు.